బీజేపీ అగ్రనేతల పేరు వింటేనే తెలంగాణ కమలం లీడర్లు ఎందుకు షేక్ అవుతున్నారు? అధినేతలు పెట్టిన టాస్క్ ను వారు రీచ్ కాలేదా? ఎక్కడ హైకమాండ్ కోపాన్ని చూడాల్సి వస్తుందేమోనని భయం వారిలో మొదలైందా? అసలు ఢిల్లీ పేరు ఎత్తితేనే రాష్ట్ర కాషాయ నేతలు ఎందుకంతలా ఉలిక్కిపడుతున్నారు? దాని వెనుకున్న రహస్యమేంటి? తెలంగాణ కమల్నాథుల్లో హై టెన్షన్. అగ్రనేతల టార్గెట్ రీచ్ అయ్యేందుకు నేతల కష్టాలు. తెలంగాణలో 50 లక్షల పార్టీ సభ్యత్వాలు చేయాలనే టాస్క్. మొత్తం సభ్యత్వాలు 20 లక్షలకు మించి కాలేదన్న టాక్. డేటు ముందుకు వెళుతున్న ప్రోగ్రెస్ జరగటం లేదని భయం. ఈ నెలాఖరు వరకు డెడ్ లైన్ పెట్టిన ఢిల్లీ పెద్దలు. తెలంగాణలో బీజేపీ నేతలకు కష్టకాలం వచ్చి పడింది. టార్గెట్ రీచ్ కాలేక ఎక్కడ హైకమాండ్ కోపాన్ని చూడాల్సి వస్తుందోననే భయంతో కమల నేతలు పడుతున్న కష్టాలు అన్నీ నీ కావు. పార్టీ సభ్యత్వ నమోదు రూపంలో తెలంగాణ బీజేపీ నేతలకు కొత్త టెన్షన్ వచ్చి పడింది. ఇదే ఇప్పుడు కీలక నేతల గుండెల్లో రైలు పరుగులు పట్టించేలా చేస్తోంది. అధిష్టానం ఇచ్చిన టార్గెట్ రీచ్ కావడానికి నానా తంటాలు పడుతున్నారట పాపం కమలనాథులు. సెప్టెంబర్ 8న రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం షురూ అయింది. తెలంగాణలో 50 లక్షల పార్టీ సభ్యత్వాలను నమోదు చేయాలని ఢిల్లీ పెద్దలు తెలంగాణ నేతల ముందు ఓ టార్గెట్ పెట్టి వెళ్ళిపోయారు. దీనికోసం ప్రత్యేకంగా జిల్లాల వారీగా ప్రభారీలను నియమించి వారి మీద ఇన్ఛార్జీలతో పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. 50 లక్షల్లో కనీసం సగం సభ్యత్వాలు కూడా పూర్తి చేయలేకపోయారని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు తెలంగాణ కమలం పార్టీ నేతలకు చెమట్లు పట్టిస్తున్నాయని కూడా టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్లో భారీ వర్షాల కారణంగా సభ్యత్వ నమోదు సజావుగా సాగలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధిష్టానానికి విన్నవించుకున్నారు. దీంతో హైకమాండ్ ఓ ఛాన్స్ ఇచ్చింది. మెంబర్షిప్ డ్రైవ్ కోసం 2 సార్లు గడువు పెంచి ఈ నెలాఖరు వరకు డెడ్ లైన్ విధించారు ఢిల్లీ పెద్దలు. వర్షాలు తగ్గాయి, వరదలు పోయాయి. ఇప్పుడు గ్రౌండ్ అంతా క్లియర్గా ఉంది. అయినా సరే సభ్యత్వాలు 25 లక్షలకు మించి అవలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు అయిన మెంబర్షిప్ల్లో 8 లక్షల మేర సభ్యత్వాలు మిస్డ్ కాల్ రూపంలో అయ్యాయని కూడా తెలుస్తోంది. ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న అంశమట. ఎక్కడ హైకమాండ్ కోపానికి గురి కావాల్సి వస్తుందేమోనని ఆలోచనే వారిని స్థిమితంగా ఉండనివ్వటం లేదని కూడా సమాచారం అందుతోంది. దీంతో బీజేపీ నేతలు అడ్డదారిని ఎతుకుతున్నారట. పార్టీ సభ్యత్వ నమోదు కోసం కొందరు బీజేపీ నేతలు ప్రైవేటు ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా పార్టీ మెంబర్షిప్ కోసం ఏజెన్సీలను కాంట్రాక్టు అప్పగించారట. అనుకున్న గడువులోపు ఎవరికి పడితే వారికి ఎలాగోలా పార్టీ సభ్యత్వాలు చేర్పించాలని సదరు ఏజెన్సీలతో కాంట్రాక్టు కుదుర్చుకున్నారన్న చర్చ కూడా ఒకవైపు నడుస్తోంది. దీనికోసం మండలానికో రేటు, నియోజకవర్గానికి జిల్లాకో రేటు చొప్పున మొత్తంగా భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారట బీజేపీ నాయకులు. సభ్యత్వ నమోదు విషయంలో టార్గెట్ రీచ్ కావడానికి గ్రామస్థాయిలో ఏజెంట్లను నియమించుకున్నారట మరికొందరు బీజేపీ నేతలు. ఒక్కో సభ్యత్వానికి ఇంతో రేటు అని ఫిక్స్ చేసి మరీ మెంబర్షిప్ చేయిస్తున్నారని సమాచారం అందుతోంది.
ఇంత చేసిన ఇన్ని ట్రిక్కులు ఫాలో అయిన అధిష్టానం ఇచ్చిన 50 లక్షల సభ్యత్వ నమోదు టార్గెట్ నెలాఖరు వరకు కూడా చేరుకుంటామన్న నమ్మకం బీజేపీ వర్గాల్లో కనిపించడం లేదట. డేట్ ముందుకు జరుగుతుంది కానీ ప్రోగ్రెస్ జరగటం లేదనే గుసగుసలు పార్టీ ఆఫీసులోనే ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణలో సగం ఎంపీలు గెలిచిన కమలం పార్టీ ఇలా సభ్యత్వ నమోదు కోసం ఏజెన్సీల ద్వారా మెంబర్షిప్ చేయటం, సభ్యత్వానికి ఇంత అని డబ్బులు ముట్టజెప్పడం ఏంటో ఈ కర్మాని నిట్టూరుస్తున్నారట జనం. చూడాలి మరి ఏం జరగబోతుందో.